నా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. యాకోబు తన మనములని ఏ విధంగా దీవించారు అంటే, యాకోబు సంతానము 12 మంది. ఆ 12 మందిలో 11 వాడే అయిన ఏసేపుకు ఇద్దరు కుమారులు అయితే మన్షే, ఎఫ్రాయిము అనే ఇద్దరు కుమారులు. ఈ ఇద్దరు కుమారులు మరి యాకోబు గారు దీవిస్తారు. ఏమనంటే, ఆ సంగతులైన తరువాత ఆదికాండం 48వ అధ్యాయం 1వ వాక్యములో ఆ సంగతులైన తరువాత అని ఉంది. అందుకన్నా ముందు అధ్యాయములో మరి ఈ సంగతులైన తరువాత అంటే ఈ సంగతి కన్నా ముందు ఒక ప్రామిస్ జరిగింది. తన తండ్రికి తన కుమారుడైన యోసేపుకు ఒక ప్రమాణం జరిగింది. అది ఏమిటంటే, ఐగుప్త దేశములో మంచి ప్రదేశమైన రమాసేను అనే మంచి ప్రదేశములో వాళ్ళు భూములు యోసేపు నివాసం చేయటానికి భూమినిస్తాడు, శ్వాసమునిస్తాడు. ఆ శ్వాసములో 17 సంవత్సరములు యాకోబు నివాసం చేస్తారు. ఆ యాకోబు 17 సంవత్సరములు నివాసం చేసినప్పుడు అతనికి మరణ గడియలు సమీపించినాయి అని అతను తెలిసినప్పుడు యోసేపుతో ఒక ప్రమాణం తీసుకుంటారు. అది ఏమిటంటే, మరి బాబు, మరి నాకు మరణ గడియలు సమీపించి ఉన్నవి. ఈ ఐగుప్తులో నేను చనిపోవటం నాకు ఇష్టం లేదు. మన పితరులు ఎక్కడైతే చనిపోయారో అక్కడ ఆ భూముల దగ్గర నన్ను తీసుకెళ్ళి ఈ ఐగుప్తులో నన్ను పాతి పెట్టద్దు. నా బాడీని తీసుకెళ్ళి, నా డెడ్ బాడీని తీసుకెళ్ళి నా పితరుల దగ్గర, సమాధుల దగ్గర నన్ను పాతి పెట్టుమని నువ్వు అలాగూ చేస్తావు కదా, కనికరం చూపిస్తావు కదా, నమ్మకముగా ఉంటావు కదా అని తన దగ్గర ప్రమాణం తీసుకొని యాకోబు యోసేపు అక్కడి నుంచి ఆ ప్రమాణం చేసిన తర్వాత తిరిగి ఐగుప్తుకి వస్తాడు. రమాసేన అనే ఊరి నుంచి ఐగుప్తుకి వస్తాడు. ఐగుప్తుకి వచ్చినప్పుడు ఐగుప్తులో ఈ సంగతులైన తరువాత అక్కడ ప్రామిస్ జరిగింది కదా, ఆ ప్రామిస్ అయిన తర్వాత ఈ సంగతులైన తర్వాత ఒక మనుషుడు వచ్చి, అయ్యా యోసేపు గారు, మీ తండ్రి అయిన ఇదిగో నీ తండ్రి కాయిలుగా అంటే మరణ గడియగా ఉన్నారు, అంటే కదలని వారుగా ఉన్నారు, మరి మరణ గడియలు సమీపించి ఉన్నవి అని ఒక మనుషుడు వచ్చి ఆ వర్తమానం తెలియపరిచినప్పుడు యోసేపు తన ఇద్దరు కుమారులను తీసుకొని మన్షేనును ఎఫ్రాయిమును తీసుకొని రమాసేతు అనే ఐగుప్తు దేశమునకు వస్తాడు. వచ్చినప్పుడు అతడు అతనికి యాకోబుకి దృష్టిమాన్యం, చెవులైతే వింటనే కానీ వినికిడి ఉంది, కానీ యాకోబుకి దృష్టి మాన్యంగా ఉంటాడు గనక అతడు వినికిడి ద్వారా ఉన్నాడు. ఏమని అన్నాడంటే, యోసేపు వస్తున్నాడు, తన ఇద్దరు పిల్లలను తీసుకొని యోసేపు వస్తున్నాడని వినికిడి ద్వారా వినినప్పుడు అతడు మంచం మీద మరి కాయలుగా ఉన్నాడు కదా, మంచం మీద కాయలుగా ఉన్నప్పుడు అతను బలము తెచ్చుకొని దిగ్గున లేచి కూర్చొని ఏమని అంటున్నాడంటే, యోసేపును చూచి, కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతాన అభివృద్ధి పొందించి నేను విస్తరింపచేసి నీ జనులను సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య శ్వాసముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాక మునుపు ఐగుప్త దేశములో నీకు పుట్టిన ఈ ఇద్దరు కుమారులు ఐగుప్త దేశములో నేను రాక మునుపు ఈ ఐగుప్త దేశములో నీకు పెళ్ళయింది, నీకు ఇద్దరు కుమారులు పుట్టారు కదా, పుట్టిన ఈ కుమారులు నీ బిడ్డలు కారు, నా బిడ్డలు అని మరి యాకోబు యోసేపుతో అంటారు. తండ్రి అయిన యాకోబు కుమారుడైన యోసేపుతో అంటారు, ఈ ఇద్దరు కుమారులు నీ కుమారులు కాదు, నా కుమారులే. అది ఎలాగంటే, పెద్ద కుమారుడైన రిబోను, సిమోను, రెండో కుమారుడైన సిమియోను ఎలాగుంటారో అలాగూ వీరు నా బిడ్డలే కానీ నీ బిడ్డలు కారు. నీ బిడ్డలు ఎవరో తెలుసా? యోసేపు, నీ బిడ్డలు ఎవరు అంటే, నీ తర్వాత వారికి పుడతారే, ఈ మనిషి ఎఫ్రాయిముకు పుట్టిన పిల్లలు నీ పిల్లలు అవుతారు, కానీ నీకు పుట్టిన ఈ బిడ్డలు నీ పిల్లలు కారు, నా సంతానము, ఇది 4వ తరము అని మరి యాకోబు యోసేపుకు అంటారు. యోసేపుతో అన్న తర్వాత మరి యాకోబు మరి మనిషి పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి, యుక్తిగా ఏ విధంగా దీవించాడు అంటే, యుక్తిగా దీవిస్తాడు యాకోబు వాళ్ళిద్దరు పిల్లల్ని. ఏ విధంగా దీవిస్తాడంటే యుక్తంగా,
యుక్తిగా 14వ వచనం అండి. మనిషి పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనిషి తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. మరి చేతులు ఉంచుతాడు, కుడి చెయ్యేమో చిన్నవాడి మీద ఉంచుతాడు. యుక్తంగా ప్రార్థన చేస్తాడు. కళ్ళు మాందం అయినప్పటికి కూడా మరి యుక్తంగా ప్రార్థన చేస్తాడు, దీవిస్తాడు. ఆ యుక్తం ఏంటంటే అలనాడు మరి తండ్రి యేసేపుకి తెలీదు ఏమనంటే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసి ఉన్నాడని ఈ యాకోబుకి తెలుసు కానీ, తండ్రి అని యాకోబుకి తెలుసు కానీ ఈ యేసేపుకి తెలీదు. ఏమని చేస్తాడు అబ్రహాముకి దేవుడు అంటే ఆదికాండము 15వ అధ్యాయము 16వ వాక్యములో అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడ నుండి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పెను. మరి 4వ తరము వారు ఈ ఐగుప్తులో ఉండాలి అని మరి అబ్రహాముకు ప్రమాణము దేవుడు తెలియజెప్తాడు. అబ్రహాముతో దేవుడు చెప్తాడు ఏమని అంటే ఆదికాండము 15వ అధ్యాయము 16వ వాక్యములో అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరము వారు ఇక్కడ నుండి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. మరి ఈ అబ్రహాముతో చేసిన ఆ వాగ్దానమే ఇక్కడ ఆదికాండము 48వ అధ్యాయములో యాకోబు దీవిస్తున్నారు. 4వ తరము వారు ఈ ఐగుప్తులో ఉన్నారు. అమాలేకులను లయము అక్రమము ఇంకా లయము కాలేదు గనుకనే 4వ తరము వారిని ఈ యాకోబు దీవిస్తున్నాడు. ఏమనంటే ఈ 4వ తరము వారు ఈ అబ్రహాముకి దేవుడు తన తాతయ్య అయిన అబ్రహాము దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడని యేసేపుకు తెలీదు. ఇంత మట్టికి ఈ యాకోబు దీవించే వరకు కూడా యేసేపుకు అసలుకి తెలియదు 4వ తరము వారు ఐగుప్త దేశములో చెరకు వెళ్తారని, 4వ తరము వారు చెరకు వెళ్తారని కూడా యేసేపుకు తెలియదు. యాకోబుకి తెలుసు గనుకనే అతను యుక్తముగా దీవించాడు. అది ఆదికాండం 48వ అధ్యాయము 17వ వాక్యం. యేసేపు ఎఫ్రాయిమును తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాలేదంట. మరి యేసేపుకి మరి కళ్ళు మాంద్యం కదా, యాకోబుకి తన తండ్రి అయిన యాకోబుకి కళ్ళు మాంద్యం అని పొరపాటున చెయ్యి తేడాగా పెడుతున్నాడు అని చెప్పి ఈ యేసేపు ఏం చేస్తున్నాడంటే నాయన ఈ కుడి చేయిని చిన్నవాడైన ఎఫ్రాయిం మీద చేయి పెడుతున్నాడు. చేయి పెట్టి తన కుడి చెయ్యి తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అతనికి ఇష్టము కాలేదు. అసలు పెద్దవాడి మీద కుడి చెయ్యి పెట్టాలి కదా, పెద్దవాడి మీద కుడి చెయ్యి పెట్టకుండా చిన్నవాడి అయిన ఎఫ్రాయిం మీద కుడి చెయ్యి పెట్టడం యేసేపుకి ఇష్టము కాలేదు గనుకనే అతను ఏమంటున్నాడంటే యేసేపు ఎఫ్రాయిమును తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిను గనుక అతడు మనిషి తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి మరి తీసేస్తున్నాడు. యేసేపు ఎఫ్రాయిము చిన్నవాడిని కాదు నువ్వు దీవించేది, పెద్దవాడిని దీవించాలని చెప్పి తన తండ్రి అయిన కుడి చేతును ఎత్తుతుండగా తీసే నాయన ఇలా కాదు, నీకు దృష్టి మాన్యం వచ్చింది గనక పొరపాటు నేను పెడుతున్నాడేమో అని చెప్పి అతను చెయ్యి తీసేయబోతుండగా నాయన నా కుమారుడా అది కాదని చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే నా తండ్రి అట్లా కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, నువ్వు నాకు చెప్ప అవసరం లేదు, అది నాకు తెలియను అని మరి అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియనని ఇతడు ఒక్క పెద్దవాడిని ఏ విధంగా దీవిస్తున్నాడంటే యాకోబు పెద్దవాడినైన మనిషిని ఏ విధంగా దీవిస్తున్నాడు అంటే
ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు అగును. అతని సంతానము జనముల సమూహము అగునని చెప్పెను. మరి జన సమూహముగా అగుతాడు. ఇతని కంటే పెద్దవాడి కంటే చిన్నవాడు ఇంకా గొప్పవాడు అవుతాడని మరి యోసేపు యాకోబు ఈ మనవలనైనా నా కుమారులైన ఎఫ్రాయిమును చిన్నవాడిని దీవిస్తున్నాడు. అలాగే ఇస్సాకు రిబేకా కడుపుతో ఉన్నప్పుడు అంతేనా, ఇది భారంగా ఉన్నది, నీ జనములతో నేను పడలేకపోతున్నానని ప్రార్థన చేసుకున్నప్పుడు అతడు నీ జనములో నుండి 2 జనములు కలవు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడని, యాకోబుకి యోసేపు దాసుడని అప్పుడు తన గర్భములోనే మరి ప్రవచనము ఎత్తి మాట్లాడతారు. అదే విధముగా అక్కడ పెద్దవాడైన యోసేపుని దీవించాలి. అక్కడ ఇస్సాకు జీవితంలో యోసేపుని దీవించలా, యాకోబుని దీవించాడు. ఇప్పుడు ఈ మనవ సంతానమైన 4వ తరమైన మరి యోసేపుని దీవించాలి. మరి లేకపోతే యోసేపు కుమారుడైన మన్షేను దీవించాలి. పెద్దవాడు కదా, యోసేపు కుమారుడు పెద్దవాడు కదా, ఆ పెద్దవాడిని దీవించాలి. ఇస్సాకు జీవితంలో మరి యోసేపు యాకోబును చిన్నవాడు యాకోబును దీవించాడే కానీ యోసేపును దీవించలా, యాకోబును దీవించాడు. అలాగే ఈ యాకోబు తన మనవల్ని తన కుమారుల్ని మనుష్యుని దీవించాల, పెద్దవాడైన మనుష్యుని దీవించాల, చిన్నవాడైన ఎఫ్రాయిమును దీవిస్తున్నాడు. అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను, నా కుమారుడు అది నాకు తెలియను, ఇతడు ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జన సమూహము అగునని చెప్పి ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలె మనిషే వలె దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరని, అలాగూ అతడు మనిషే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరి మనిషే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాడు. మరి ఆ తరము వారే ఈ 4వ తరము వారు. ఆ 4వ తరము వారే ఐగుప్తీయులు ఫరో రాజు ఎదుట హింస పని చేస్తున్న వారు. మరి దేనా స్తోత్రాలు. మరి యోసేపుకైతే స్వాస్యమును మరి యోసేపుకి ఏమని ఇచ్చాడు అంటే, దీవించాడు అంటే, మరియు ఇశ్రాయేలు ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును, నేను మీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. ఒక భాగము ఎక్కువగా సహోదరుల కంటే యోసేపుకు ఒక భాగమే ఎక్కువగా ఇచ్చాడంట. కానీ యోసేపును దీవించకుండా, యోసేపు కుమారుడిని పెద్ద కుమారుని దీవించకుండా పెద్ద కుమారుని దీవెన ఒకలాగుంది, చిన్న కుమారుడైన దీవెన ఒకలాగుంది. ఈ 4వ తరము వారిలో మరి ఆ 4వ తరము వారే ఐగుప్తీయులో ఫరో రాజు కింద బానిసలుగా పనిచేశారు. ఆ 4వ తరము వారు బానిసలుగా చేశారు. ఆ బానిసత్వంలోంచి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ 4వ తరము ఎఫ్రాయిము సంతానమైన వారు అప్పుడు బయటికి మోషే ద్వారా ఐగుప్తులో దేవుని ఆరాధన చేయటానికి బయటకు వచ్చిన ప్రజలే వారు తర్వాత అలా వచ్చి మన దాకా అన్యులైన మన దాకా వచ్చింది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.